పశ్చిమ గోదావరి జిల్లా ఉండి వేటుకూరి వెంకట శివరామరాజు ఉండి నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థిగా గత 20 రోజులుగా ఉండి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రచారం చేస్తూ పల్లె నిద్ర చేస్తూ గ్రామంలో సమస్యలన్నీ తెలుసుకుంటూ వేలాది కార్యకర్తలు అభిమానులతో కలిసి ర్యాలీగా బయలుదేరి ఉండి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా వెళ్లి ఉండి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ వేసి ఉండి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామంటున్న కల్వపూడి శివతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి కల్వపూడి శివ అయితే గత నెల రోజులుగా అయితే పాదయాత్ర చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు నామినేషన్ వేయడానికి అయితే వేలాది మంది కార్యకర్తలు అభిమానులతో తరలి వచ్చి ర్యాలీగా బయలుదేరి ఉండి నియోజకవర్గం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి నామినేషన్ వేయడానికి అయితే బయలుదేరారు. మరింత సమాచారం శివగారు అయితే మనతో ఉన్నారు. సమాచారం శివగారితో మాట్లాడతాం. సార్ చెప్పండి, వేలాది అభిమానులతో కార్యకర్తలతో ఈరోజు నామినేషన్ వేస్తున్నారు కదా, ఎలా ఉంది? మనం గత 20 రోజులుగా ఇంటింటికి కూడా తిరిగి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాననే విషయాన్ని ఉండి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కమ్యూనికేట్ చేశాను. నేను సాయంత్రం ఈరోజు నామినేషన్ వేస్తున్నామని చెప్పి అందరికీ కూడా కమ్యూనికేషన్ ఇచ్చాం. ఈరోజు వేలాదిగా ప్రజలందరూ కూడా మిత్రులు, శ్రేయోభిలాషుల అభిమానులు అందరూ కూడా హాజరై ఆశీస్సులు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఉండి నియోజకవర్గంలో నాకు ప్రజలతోటి బాండింగ్ ఉంది. ప్రజలందరూ కూడా నన్ను అభిమానించి ఆదరిస్తారు. అదే అభిమానం ఆధారంతో ఈరోజు వేలాది మందిగా ఈ నామినేషన్ కార్యక్రమానికి ఆశీర్వదించడానికి తరలి వచ్చారు. ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి అఖండ విజయాన్ని చేకూర్చిపోతున్నారు. అలాగే గత నెల రోజులుగా పాదయాత్ర చేస్తూ పల్లె నిద్ర చేస్తూ ప్రతి గ్రామంలోని సమస్యలను తెలుసుకుంటూ ఇప్పటివరకు అన్ని గ్రామాలు పర్యటించారు. మ్యాక్సిమం అన్ని గ్రామాల్లో సమస్యలు అయితే తెలుసుకున్నాయి. ఏం చేయబోతున్నారు? ఉండి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. ఉండి నియోజకవర్గ ప్రజల సమస్యల పట్ల, నియోజకవర్గంలోని సమస్యల పట్ల పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా సమస్యలు పరిష్కరించే శక్తి, యుక్తులు నాకు ఉన్నాయనే భావన ప్రజలందరికీ కూడా ఉంది. అదే భావనతోటి ప్రజలందరూ కూడా నేను రావాలి, నేను ఈ సమస్యల పరిష్కారం చేయాలి, ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి, దండగా ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అలాగే ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత ఉండి నియోజకవర్గం ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు ప్రజాక్షేత్రంలో గెలుస్తాను. గెలిచిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలనేది ఒక అవగాహనతో ఉన్నాను. ప్రజలందరికీ కూడా తెలుసు. ఖచ్చితంగా చేస్తాను. అలాగే ఉండి నియోజకవర్గం అయితే నామినేషన్ చేసి అత్యధిక భారీ మెజార్టీ అయితే నొక్కుదామని చెప్పి తర్వాత ఉండి నియోజకవర్గం అభివృద్ధి పథకంలో తీసుకెళ్తానని చెప్పి కల్వపూడి శివగారు అయితే చెప్పడం చెప్పింది. కెమెరామెన్ దుర్గారావుతో చంద్రశేఖర్, స్టూడియో న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి కల్వపూడి శివ అయితే గత నెల రోజులుగా అయితే పాదయాత్ర చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు నామినేషన్ వేయడానికి అయితే వేలాది మంది కార్యకర్తలు అభిమానులతో తరలి వచ్చి ర్యాలీగా బయలుదేరి ఉండి నియోజకవర్గం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి నామినేషన్ వేయడానికి అయితే బయలుదేరారు. మరింత సమాచారం శివగారు అయితే మనతో ఉన్నారు. సమాచారం శివగారితో మాట్లాడతాం. సార్ చెప్పండి, వేలాది అభిమానులతో కార్యకర్తలతో ఈరోజు నామినేషన్ వేస్తున్నారు కదా, ఎలా ఉంది? మనం గత 20 రోజులుగా ఇంటింటికి కూడా తిరిగి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాననే విషయాన్ని ఉండి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కమ్యూనికేట్ చేశాను. నేను సాయంత్రం ఈరోజు నామినేషన్ వేస్తున్నామని చెప్పి అందరికీ కూడా కమ్యూనికేషన్ ఇచ్చాం. ఈరోజు వేలాదిగా ప్రజలందరూ కూడా మిత్రులు, శ్రేయోభిలాషుల అభిమానులు అందరూ కూడా హాజరై ఆశీస్సులు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఉండి నియోజకవర్గంలో నాకు ప్రజలతోటి బాండింగ్ ఉంది. ప్రజలందరూ కూడా నన్ను అభిమానించి ఆదరిస్తారు. అదే అభిమానం ఆధారంతో ఈరోజు వేలాది మందిగా ఈ నామినేషన్ కార్యక్రమానికి ఆశీర్వదించడానికి తరలి వచ్చారు. ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి అఖండ విజయాన్ని చేకూర్చిపోతున్నారు. అలాగే గత నెల రోజులుగా పాదయాత్ర చేస్తూ పల్లె నిద్ర చేస్తూ ప్రతి గ్రామంలోని సమస్యలను తెలుసుకుంటూ ఇప్పటివరకు అన్ని గ్రామాలు పర్యటించారు. మ్యాక్సిమం అన్ని గ్రామాల్లో సమస్యలు అయితే తెలుసుకున్నాయి. ఏం చేయబోతున్నారు? ఉండి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. ఉండి నియోజకవర్గ ప్రజల సమస్యల పట్ల, నియోజకవర్గంలోని సమస్యల పట్ల పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా సమస్యలు పరిష్కరించే శక్తి, యుక్తులు నాకు ఉన్నాయనే భావన ప్రజలందరికీ కూడా ఉంది. అదే భావనతోటి ప్రజలందరూ కూడా నేను రావాలి, నేను ఈ సమస్యల పరిష్కారం చేయాలి, ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి, దండగా ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అలాగే ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత ఉండి నియోజకవర్గం ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు ప్రజాక్షేత్రంలో గెలుస్తాను. గెలిచిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలనేది ఒక అవగాహనతో ఉన్నాను. ప్రజలందరికీ కూడా తెలుసు. ఖచ్చితంగా చేస్తాను.
అలాగే ఉండి నియోజకవర్గం అయితే నామినేషన్ చేసి అత్యధిక భారీ మెజార్టీ అయితే నగ్గుదామని చెప్పి తర్వాత ఉండి నియోజకవర్గం అభివృద్ధి పథకంలో తీసుకెళ్తానని చెప్పి కల్లపూడి శివగారు అయితే చెప్పడం జరిగింది. కెమెరామెన్ దుర్గారావుతో చంద్రశేఖర్, స్టూడియో న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా.